ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అర్థమైంది, పాలేందో నీళ్ళేందో అర్థమైంది. మార్పు అంటే ఏం మార్పు వచ్చిందో ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నిజంగా తెలంగాణ రాకపోతే ఎక్కడిది 24 గంటల కరెంటు, ఎక్కడిది ప్రతి ఇంటికి త్రాగునీరు, ఎక్కడిది 1 కోటి ఎకరాల మాగాని, ధాన్యం ఉత్పత్తిలో ఎక్కడిది తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా ఎక్కడైతుండే, తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ 1 ఎక్కడైతుండే, మన జిఎస్డిపి గ్రోత్ రేట్లో తెలంగాణ దేశంలో నంబర్ 1 ఎక్కడైతుండే, ఎన్నిట్లల్లా మాంసం ఉత్పత్తిలో, ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో ఇవాళ తెలంగాణ నంబర్ 1 అయిందంటే ఈ రాష్ట్రం ఏర్పడడం వల్ల కదా. ఎవడో ఏదో మాట్లాడొచ్చు. ఈ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ గారి పేరు ఈ రాష్ట్రం ఉన్నంత కాలం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలబడి ఉంటుంది. ఎవరు చెరిపోయలేరు. అది ప్రజల హృదయాల్లో ఉంది. ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటేనే కేసీఆర్ త్యాగాలతో, పోరాటాలతో, అమరుల త్యాగాలతో ఏర్పడ్డటువంటి రాష్ట్రం.